నిన్న నాకు జరిగిన దాడికి నేను మళ్ళీ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాల్సి వస్తుంది. ఇదంతా కూడా ఎక్స్పీరియన్స్ అవ్వాల్సి వస్తుంది. నా లైఫ్ లో నాకు జరిగిన అన్యాయంకి నేను ఫైట్ చేస్తున్నాను. అది కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. ఎందుకంటే ఇద్దరు మగాళ్ళ మీద ఫైట్ చేస్తున్నాను. అందులో రాజ్ తరుణ్ గానీ మస్తాన్ సాయి గానీ ఇద్దరు పలుకుబడి ఉన్న మనుషులు, ఇద్దరు డబ్బులు ఉన్న మనుషులు. నేను న్యాయం కోసమే పోరాడుతున్నాను. న్యాయం కోర్టులో ఉంది. కోర్టుని కోర్టులాగా కూడా గౌరవించకుండా పర్సనల్ గా అటాకులు చేసి నా మీద దాడి చేస్తున్నారు. ఒక్కదాన్నే నార్మల్ మిడిల్ క్లాస్ అమ్మాయిని ఈరోజు ఉంటది అన్న దాంట్లో పట్టపగలు మా ఇంటికి అమ్మాయిలు లాంటి అబ్బాయిలు పంపించాడు. మరి అబ్బాయిలు అమ్మాయిలాగా వచ్చారో కానీ వచ్చి నన్ను దారుణంగా అటాకులు చేసిన, ప్రైవేట్ పార్ట్స్ కూడా ఇచ్చేసి ఎంత హ్యూమిలేట్ చేసి నన్ను గేట్ వరకు డ్రాక్ చేసుకుంటూ వచ్చారు. పోలీసులు ఆ సెకండ్ రైట్ టైం కి రాకపోయి ఉంటే నాకు ఏమై ఉండేదో కూడా నాకు తెలియదు. చచ్చిపోయానని ఒక సెకండ్ అయితే అనుకున్నాను. అండ్ ఆ విషయం మీద ఫైట్ చేస్తుంటే సంబంధం లేకుండా శేఖర్ భాష వచ్చాడు, ఆ ప్రీతి అనే అమ్మాయి వచ్చింది, అండ్ ఉదయ్ వీళ్ళందరూ కూడా ఎందుకు వచ్చి మాట్లాడుతున్నారో నాకైతే తెలియదు. వాళ్ళు నా ప్రాపర్టీకి కానీ నా కేసుకు కానీ ఎటువంటి సంబంధం లేని పీపుల్ కేసుకు డైవర్ట్ చేయడానికి మాత్రమే చేస్తున్నారు. అండ్ రాజ్ తరుణ్ పైన నేను మనస్ఫూర్తిగా సారీ చెప్పి ఇదే మీడియా ముఖంగా కేసులు వద్దు అనుకుని తీసుకుందాం అనుకున్న మాట నిజమే. మళ్ళీ ఈ రోజున ఫైట్ చేద్దాం అనుకుంటుంది కూడా నిజమే.